నా ఇంగ్రీడియంట్స్కి స్వాగతం. ఇప్పుడు క్యాప్సికమ్తో వెరైటీగా స్నాక్ చేసుకుందాం. ఇదే విధంగా మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక బంగాళాదుంప ఉడకబెట్టుకున్నదండి, ఇది మెత్తగా చేసుకుందాం. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక టీ స్పూన్ సాల్ట్, మిరపకాయ ఒకటి కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి ఒకటి కట్ చేశాను, ఉల్లిపాయ మీడియం సైజు ఒకటి కట్ చేశాను, టీ స్పూన్ ధనియాల పొడి, ఒక రెబ్బ కరివేపాకు, టీ స్పూన్ జీలకర్ర పొడి, సోంపు పొడి టీ స్పూన్, గుడ్డు పగలగొట్టి వేసుకుందాం. ఇది మొత్తం కలుపుకుందామండి కలిసేలాగా. ఇప్పుడు క్యాప్సికమ్ కట్ చేసుకుందామండి. ఇలా రౌండ్గా కట్ చేసుకుందామండి. మధ్యలో గింజలు తీసేయాలండి. ఇలాగా అప్పుడే బాగుంటుంది. స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నానండి. ఈ ముక్కలు పెట్టుకుందాం. లైట్గా ఆయిల్ వేసుకుందాం. దీంట్లో మేము నింపుకుందామండి. దీని నిండా రెండు నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టుకుందామండి. 2 నిమిషాలు అయిందండి. తిప్పుకుందాం ఇప్పుడు కొంచెం. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుందాం. ఇంకొంచెం వేగాలండి. ఇప్పుడు దాకా సిమ్లో ఉంచాను, ఇప్పుడు మీడియంలో పెట్టుకుందాం. మళ్ళీ ఇంకా 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుందాం. వేగినాయండి, తీసేద్దాం.